హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈవిలో మనం సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంటాం కదా. సో మనం నెల 500 ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత అమౌంట్ వస్తుంది, లేదా నెల 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత అమౌంట్ వస్తుంది, లేదా 5000 ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత అమౌంట్ వస్తుంది, ఇలా మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత అమౌంట్ వస్తుంది అనే దానికి సంబంధించి క్యాల్కులేషన్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనము సుకన్య సమృద్ధి యోజనలో మనకు ప్రజెంట్గా ఏంటంటే 8.2% వడ్డీ రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రతి 3 నెలలకు ఒకసారి పోస్ట్ ఆఫీస్లో కావచ్చు లేదా బ్యాంక్స్లో కావచ్చు సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి అనౌన్స్ అయితే చేస్తుంటారు గవర్నమెంట్ వాళ్ళు వడ్డీ రేట్లు అనేది. సో అవి పెరగవచ్చు, తగ్గొచ్చు, లేదా అలాగే కాన్స్టెంట్గా ఉండొచ్చు. సో ఇక్కడ మనకి ప్రజెంట్గా ఏంటంటే 8.2% వడ్డీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనము 15 ఇయర్స్ ఈ సుకన్య సమృద్ధి యోజనలో మనం 15 సంవత్సరాలు కట్టాలి. 21 ఇయర్స్ ఏజ్ వచ్చినాక మనకు మెచ్యూరిటీ అమౌంట్ టోటల్గా బయటకు వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెల 500 కట్టారనుకోండి, టోటల్గా మీరు 15 సంవత్సరాలు కడితే మీరు కట్టిన అమౌంట్ వచ్చేసి 90,000 అవుతుంది. మీకు వచ్చే వడ్డీ వచ్చేసి ఈ 500 రూపాయలకి మీకు 8.2% వడ్డీ ప్రకారం 15 సంవత్సరాలకు మీకు టోటల్గా వచ్చే వడ్డీ వచ్చేసి 1,87,306 రూపాయలు అనమాట. సో టోటల్గా మీరు కట్టిన అమౌంట్ మీకు వచ్చిన వడ్డీ రెండు కలిపితే మీకు 21 ఇయర్స్ తర్వాత మీకు మీ చేతికి వచ్చే అమౌంట్ వచ్చేసి 2,77,306 రూపాయలు అనమాట. ఇది మీరు ప్రతి నెల 500 కడితే, ఒకవేళ మీరు ప్రతి నెల 1000 రూపాయలు కట్టారనుకోండి, సో ప్రతి నెల మీరు 1000 రూపాయలు కడితే 8.2% వడ్డీ ప్రకారం 15 సంవత్సరాలు మీరు కడితే మీరు కట్టిన అమౌంట్ ఏమో 1,80,000 అవుతుంది. సో మీకు వచ్చే ఆ వడ్డీ ఏమో 3,74,613 రూపాయలు అవుతుంది. సో టోటల్గా మీరు కట్టిన అసలు మీకు వచ్చిన వడ్డీ మొత్తం కలిపితే 21 ఇయర్స్ తర్వాత 8.2% వడ్డీ ప్రకారం ప్రతి నెల మీరు 1000 రూపాయలు కడితే మీకు వచ్చే టోటల్ అమౌంట్ వచ్చేసి 5,54,613 రూపాయలు అనమాట. ఒకవేళ మీరు ప్రతి నెల 5,000 రూపాయలు కట్టారనుకోండి, ప్రతి నెల 5,000 కడుతూ 8.2% వడ్డీ ప్రకారం మీరు 15 సంవత్సరాలు కడితే మీరు కట్టిన అమౌంట్ ఏమో 9 లక్షలు అవుతుంది. మీకు టోటల్గా వచ్చే వడ్డీ ఏమో 18,73,058 రూపాయలు అనమాట. సో టోటల్గా మీకు వడ్డీ అసలు మీరు కట్టిన అమౌంట్ మీకు వచ్చిన వడ్డీ మొత్తం కలుపుకుంటే మీరు ప్రతి నెల 5,000 కడితే 8.2% వడ్డీ ప్రకారం 21 ఇయర్స్ తర్వాత మీ చేతికి వచ్చే అమౌంట్ వచ్చేసి 27,73,058 రూపాయలు అనమాట. ఒకవేళ మీరు ప్రతి నెల 10,000 రూపాయలు కట్టారనుకోండి, ప్రతి నెల 10,000 రూపాయలు కడితే 8.2% వడ్డీ ప్రకారం 15 సంవత్సరాలు మీరు కడితే మీరు కట్టిన అమౌంట్ ఏమో 18 లక్షలు అవుతుంది. మీ చేతికి మీకు వచ్చే వడ్డీ ఏమో 30,46,117 రూపాయలు అనమాట. సో టోటల్గా వడ్డీ మీరు కట్టిన అమౌంట్ మీకు వచ్చే వడ్డీ మొత్తం కలిపి ప్రతి నెల 10,000 రూపాయలు కడితే 8.2% వడ్డీ ప్రకారం 21 ఇయర్స్ తర్వాత మీకు వచ్చే టోటల్ అమౌంట్ వచ్చేసి 55,46,117 రూపాయలు అనమాట. ఒకవేళ మీరు ప్రతి నెల 12,500, ఇక్కడ 12,500 అని ఎందుకు చెప్తున్నా అంటే 12,500 ప్రతి నెల కడితే 12 నెలలకి 1,50,000 అవుతుందన్నమాట. మనం సుకన్య సమృద్ధి యోజనలో మినిమం వచ్చేసి 250 రూపీస్ కట్టాలి ఒక సంవత్సరానికి, మ్యాక్సిమం వచ్చేసి 1,50,000 అయితే కట్టాలి. 1,50,000కి మించి మీరు కట్టలేరు, కట్టకూడదు కూడా సంవత్సరానికి. సో మీరు సంవత్సరానికి 1,50,000 రూపాయలకు మించి కట్టకూడదు అంటే ప్రతి నెల మీరు 12,500 అయితే కట్టాల్సి ఉంటుంది. 12,500 కడితే 12 నెలలకి 1,50,000 రూపాయలు అవుతుంది. సో మీకు వచ్చే మ్యాక్సిమం రిటర్న్స్ సుకన్య సమృద్ధి యోజనలో మీకు వచ్చే మ్యాక్సిమం రిటర్న్స్ ఎంత అంటే ఇదే అనమాట. సో మీరు ప్రతి నెల 12,500 కడుతూ ఉంటే 8.2% వడ్డీ ప్రకారం 15 సంవత్సరాలు కడితే మీరు కట్టిన అమౌంట్ ఏమో 22,50,000 అవుతుంది. మీకు వచ్చే వడ్డీ ఏమో 46,82,648 రూపాయలు అవుతుంది. సో 21 ఇయర్స్ తర్వాత మీరు కట్టిన అసలు మీకు వచ్చిన వడ్డీ మొత్తం కలిపితే 69,32,648 రూపాయలు అయితే అవుతుంది అనమాట. సో సుకన్య సమృద్ధి యోజనలో మీరు నెల ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి 69 lakhs అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు టేబుల్ ఒకసారి వీడియో పాస్ చేసి ఒకసారి చూడండి. మీరు మంత్లీ 250 రూపీస్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీరు కట్టిన అమౌంట్ నెలకు సంవత్సరానికి వచ్చేసి 3,000 అవుతుంది. మీరు టోటల్గా 15 సంవత్సరాలు 45,000 అవుతుంది. మీరు కట్టిన అమౌంట్ మీకు వచ్చే వడ్డీ 93,647, టోటల్గా మెచ్యూరిటీ తర్వాత 1,38,647. అంటే మీరు కట్టిన అమౌంట్ మీకు వచ్చిన వడ్డీ మొత్తం కలుపుకుంటే ఈ అమౌంట్ వస్తుందన్నమాట. ఒకవేళ మీరు 500 కడితే ప్రతి నెల మీరు కట్టిన అమౌంట్ 9 లక్షలు, మీకు వచ్చే వడ్డీ టోటల్గా మీకు వచ్చే టోటల్ మెచ్యూరిటీ అమౌంట్. ఒకవేళ 1000 రూపాయలు కడితే ఎంత వస్తుంది ఇది. తర్వాత ఒకవేళ 5,000 కట్టారనుకోండి, మీరు కట్టిన టోటల్ అమౌంట్ తర్వాత మీకు వచ్చిన టోటల్ వడ్డీ, టోటల్ మెచ్యూరిటీ తర్వాత అసలు వడ్డీ మొత్తం కలిపితే ఎంత వస్తుంది. ఒకవేళ మీరు 10,000 కడితే మీరు కట్టిన అమౌంట్ మీకు వచ్చిన వడ్డీ తర్వాత మీకు టోటల్గా మెచ్యూరిటీ తర్వాత ఎంత అమౌంట్ వస్తుంది. తర్వాత
12,500 కడితే మీరు కట్టిన టోటల్ అమౌంట్, మీకు వచ్చిన వడ్డీ, టోటల్ అమౌంట్, ఇలా ఒకసారి ఈ వీడియో పాస్ చేసి కంపారిజన్ అయితే చూసుకోండి. మీకు ఎంత అమౌంట్ కావాలి అనుకుంటున్నారు, ఫ్యూచర్లో మీ పాప పెళ్లి కోసం కావచ్చు, లేదా చదువు కోసం కావచ్చు, మీకు 10 లక్షలు కావాలా, 20 లక్షలు కావాలా, లేదా 50 లక్షలు కావాలా, ఎంత అమౌంట్ కావాలనుకుంటున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని మీరు ఇప్పటి నుంచి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటుంది. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.